సో ఫ్రెండ్స్, ఈ రోజున శ్రీప్రియ గారు అగ్రికల్చరల్ డిపార్ట్మెంటు వ్యవసాయ అధికారి అంటారు తెలుగులో. సో వారు మా కోసం విలువైనటువంటి టైం ఇచ్చి మన కోసం మన పీపీఆర్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మన సకల జన ఫౌండేషన్ నుంచి వారికి చిరు సర్టిఫికెట్ ఇస్తున్నాము. సో కంగ్రాచులేషన్స్ మేడం. మా ఫౌండేషన్ నుంచి మీకు ఒక సర్టిఫికెట్, ఒక స్నాప్ తీయండి చాలు. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. మీకు పోయినా. సో మనం ఇంతసేపు వీణా జోషి గారు ఇంతసేపు మన ఫోన్ పట్టుకొని మన కోసం వీడియో తీసినారు. వారికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ వారిని డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేసి వారి వాయిస్ కూడా ఉంటుంది, బాగుంటుంది. ఇందాక చెప్పాను కదా, అయ్యో అనేది అనొద్దు మేడం అని అంటే నేను ప్రయత్నం చేస్తా సార్ అని ఇప్పుడు ముందుకు వచ్చారు. కాబట్టి వాళ్ళు అద్భుతమైన 2 సాంగ్స్ పాడతారంట. అవి ఏం సాంగ్స్ ఏంటనేది లెట్స్ వెల్కమ్ వీణా జోషి గారు. థ్యాంక్ యూ. నమస్తే అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వీణా జోషి. నేను ఒక ప్రొఫెసర్, ఒక హార్టికల్చర్ కాలేజ్ మోజర్లలో. నాకు పాట పాడడం అనేది ఒక ప్యాషన్, ఇంట్రెస్ట్ అంతే తప్ప నేను ఎప్పుడు పాడలేను. ఏదో చిన్న చిన్న ప్రోగ్రామ్స్కి, ఇన్ ద సెన్స్ ఇంట్లో ఏదైనా పూజలు అయితే ఆరతి పాడడం, లేదంటే చిన్న కాలేజ్ లెవెల్లో చిన్న కాంపిటీషన్స్లో పాడడం తప్ప నాకు వేరే ఏం లేదు. ఈరోజు మా ఫ్రెండ్ ఇంటర్వ్యూలో నేను భాగంగా అవ్వడం వల్ల ఆమెను చూసి నాకు ఒకసారి పాడాలనిపించింది. సో అవకాశం, నా గొంతేమంత ఆమె అంత స్వీట్ లేదు. నా గొంతు అంటే నాకు ఒక అవకాశం వచ్చిందని నేను పాడుతున్నాను అంతే తప్ప నాకు సింగర్ అవ్వాలనో అదని కాదు. ఒక ప్యాషన్, ఒక ఇంట్రెస్ట్ అంతే, దానికి నేను పాడుతున్నానండి. ఫస్ట్ ఎన్నెన్నో జన్మల బంధం పాడతాను. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఒక్క క్షణం ఈ విరహం నే తాళలేను. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. పున్నమి వెన్నెలలోన పొంగును కడలి నిన్నే చూసిన వేళ నిండును చెలిమి. ఓహోహో నువ్వు కడలివైతే నేనదిగా మారి చిందులు వేసి వేసి నిన్ను చేరనా చేరనా చేరనా. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఒక్క క్షణం నీ విరహం నీ తాళలేను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక మంగ్లీ ఫేమస్ సాంగ్ అండి. బైలోనే బలి పలికే, బైలోనే బలి పలికే బండసారం శిలలొదిలే, బైలోనే బైలోనే బలి పలికే, బైలోనే బలి పలికే బండసారం శిలలొదిలే, బైలోనే ఎర్రాని మా ఉలశతికి, ఎర్రాని మా ఉలశతికి 7,000 జోడుంగురాలో ఎర్రాని. బాయిలోనే బలి పలికే, బాయిలోనే బలి పలికే బండసారం శిలలొదిలే, బాయిలోనే బాజరులా బలలంతా, బాజరులా బలలంతా బత్తీసాలాడంగా బాజరులా. ఇప్పుడు ఒక హిందీ సాంగ్ పాడతానండి. మేరే ख्वाबों में जो आए आके मुझे छेड़ जाए, मेरे ख्वाबों में जो आए आके मुझे छेड़ जाए, उसे कहो कभी सामने तो आए, मेरे ख्वाबों में जो आए. ओ
कैसा है कौन है वो जाने कहाँ है, जिसके लिए मेरे होठों पे हाँ है। कैसा है कौन है वो जाने कहाँ है, जिसके लिए मेरे होठों पे हाँ है। अपना है या बेगाना है वो, सच है या कोई अफसाना है वो, देखे घूर घूर के यूं ही दूर दूर से, उसे कहो मेरे नींद न चुराए, मेरे ख्वाबों में जो आए, आके मुझे छेड़ जाए। उसे कहो कभी सामने तो आए, मेरे ख्वाबों में जो आए। ओ సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పువ్వా తెల్లారబోతుంటే ఉంటే నా కల్లోకి వస్తాడే, కల్లారా చూద్దామంటే నా కళ్ళు మూస్తాడే, ఆ అందగాడు నా ఈడు జోడు ఏడే. ఈ సందే కాడ నా చందమామ రాడే. చుక్కల్లారా దిక్కులు దాటి వాడెన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పువ్వా. యూ అండి, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నాకు ఒక ప్యాషన్, ఒక ఇంట్రెస్ట్, సాంగ్స్ పాడడం అనడం వినడం అన్నా చాలా ఇష్టం. సాంగ్స్ వల్ల మనకు చాలా స్ట్రెస్ రిలీఫ్ అవుతుందండి. ఎంత టెన్షన్ ఉన్నా సాంగ్స్ వింటే మాత్రం ఒక రిలాక్సేషన్ వస్తుంది. అలా విని 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 నాకు సాంగ్స్ పాడడం అనేది అలవాటు అయిపోయింది. సో థ్యాంక్ యూ ఆపర్చునిటీ ఇలా ఇచ్చినందుకు. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దిస్. థ్యాంక్ యూ. సో చూశారు కదా ఫ్రెండ్స్, వీణా జోషి గారు ఒక ప్రొఫెసర్, పిల్లలకు పాఠాలు చెప్పడమే కాదు పాటలు కూడా పాడగలను అని చెప్పేసి చాలా చక్కగా నిరూపించుకున్నారు. మేడం ఒక మాట అన్నారు, మాకు రాదు, ఈ యొక్క వస్తుందా రాదని. ఎప్పుడు కూడా అట్లా ఫీల్ కావద్దు మేడం. మెట్టు పిల్లగాడు పుట్టంగానే మాట్లాడలేడు కదా, అమ్మ అనే బదులు ఏ అని ఏడుస్తాడు. కాబట్టి ఇది కూడా మీరు ప్యాషన్ అయినందుకు మీరు ప్రయత్నం అనేది చేసినారు. ఈ ప్రయత్నానికి గొప్పతనంగానే గుర్తించి మీకు కూడా యాజ్ ఎ ప్రొఫెసర్గా, యాజ్ ఎ సింగర్గా ఈరోజు మా ఛానల్ కోసం ఇంత మంచి అవకాశం, ఇంత మంచి టైం మీరు కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు కూడా హ్యాపీగా ఉండాలని మన సకల జన ఫౌండేషన్ నుంచి మీకు ఒక చిన్న సర్టిఫికేట్ మేడం. నాలుకకు సిగ్గు లేదు, నాలుకకు అభిప్రాయాలు ఉంటాయి. ఈ మంచి మాట మాట్లాడుతుంది, అసత్యం ఉన్నప్పుడు మౌనంగా ఉంటుంది. ఏదైనా నాలుకతోనే కాబట్టి మనం మాట్లాడే మాట, మనం పాటలాడే పాట ఈరోజు సృష్టికి జీవం. గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లెవెల్ వరకు, ప్రధానమంత్రి నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు, ఈ యొక్క సీఎం నుంచి పీఎం వరకు ఎవరైనా కూడా ఈ నాలుకతోనే బ్రతుకుతున్నారు. కాబట్టి ఈ నాలుక అనేది చాలా గొప్ప వరం మేడం. అది మీకు ఇచ్చినాడు కాబట్టి మీరు ముందుకు వస్తున్నారు. ఈ విధంగానే ముందుకు రావాలి, నాలుకని కాపాడుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.